భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వచ్చిన భారీ వరదల కారణంగా బొడమేరు కాలువకు గండ్లు పడిన నేపథ్యంలో వరద నీరు విజయవాడ నగరాన్ని ముంచివేసిన కారణంగా అనేక మంది విజయవాడ ప్రజలు వరద నీటిలోనే ఉన్న కారణంగా ఈ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి పుణ్య దంపతుల సౌజన్యంతో విజయవాడ భవానీపురం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆఫీసు వెనక రోడ్డు నందు గల గోడౌన్ నందు 16 రకాల నిత్యావసర సరుకులతో 3000 కిట్లను వరద బాధితులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లు వివరిస్తూ భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము మీడియాతో తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు గత 10 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో 1 టౌన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతమే కాకుండా విజయవాడ మొత్తం 2 టౌన్లు పూర్తి కూడా సెంట్రల్ కూడా కలిపి వరద ప్రాంతాలు రాష్ట్రం అంతా ఇక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వరద తగ్గిన తర్వాత ప్రజలకి ఏం కావాలని ఆలోచించి వారికి కావాల్సినటువంటి మొన్నటిదాకా బియ్యము ఇలాంటివి ఎవరు సప్లై చేయలేదు. మళ్ళీ ఫుడ్ ప్యాకెట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా కొన్ని వాటర్ బాటిల్స్, ఇలాంటి పాలు పెరిగిచ్చారు. ఇప్పుడు వాటర్ తగ్గింది కాబట్టి ప్రజలకు ఏం కావాలి, ఇమీడియట్గా ఒక వారానికి సరిపోయిన సరుకులు కావాలి కాబట్టి బియ్యము, అదేవిధంగా కందిపప్పు, నూనె, అదేవిధంగా బొంబాయి రవ్వ, అదే ఉప్పు, రకరకాలైన ఐటమ్స్ అన్నీ కూడా అంటే టూత్పేస్ట్, బ్రష్తో సహా ఇంట్లో పిల్లలకి ఏమేమి కావాలి, పెద్దవాళ్ళకి ఏం కావాలి అవన్నీ కూడా ఒక 3000 కిట్స్ తయారు చేసి వాటిని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనటువంటి నాయకులైనటువంటి అడ్డూరి శ్రీరామ్ గారు కావచ్చు, షేక్ బాజీబాయి గారు కావచ్చు, ఇంకా మిగతా శ్రీధర్ వీళ్ళందరూ కూడా శ్రీధర్ సుజా గారికి సంబంధించిన టీం మొత్తం కూడా కరెక్ట్గా ఎవరికైతే అవసరం గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరికైతే ఉడిగిందో వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారు, ఇదేదో అక్కడికి వచ్చి ఇస్తున్నారు అనగా చుక్కిస్తున్నట్టు లేకుండా ఒక ప్లాన్ ప్రకారం వీటన్నిటి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా బయట వాన పడతా ఉంది కాబట్టి సో వాన తగ్గంగానే వీళ్ళు ఒక్కొక్క డివిజన్కి ఒక 100-150 అక్కడ ఎవరైతే నిజమైనటువంటి బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఒక ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా శాఖ పురంధేశ్వరి గారి కిట్స్ అన్నింటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా మీకు పూర్తిగా నష్టం కూర్చలేకపోయినా కూడా కనీసం వృత్తాపత్తి సహాయంగా పురంధేశ్వరి గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మరలా ప్రభుత్వం తరఫున కూడా ఏమైతే ఇవ్వాలో ఏదైతే చేయాలో అది కూడా ప్రభుత్వం తరఫున మేడం గారు సెంటర్లో ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూ ఉన్నారు. 10 రోజుల నుంచి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాన్ని అదే మోడీ గారు ఏదైనా ఎన్డీఆర్ టీమ్స్ని, ఫుడ్ ప్యాకెట్స్ని, హెలికాప్టర్లు, ఫ్లైట్స్ పంపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బంది చేస్తారు. ఈ యొక్క కిట్స్ను కూడా మీరు ఒక వృతాభోత్సాయంగా మేడం గారు చెప్పడం జరిగింది. దాని ఆధారంగా మీరు ఉపయోగించడం విపత్తు ఎదుర్కొంటున్నటువంటి తీరుతెన్నులు ఈ రోజున కళ్ల ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో గజ ఈతగాళ్ళు కానీ 5 హెలికాప్టర్ రావడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మరబోట్లు ఇవ్వటం కానీ ఇవాళ కేంద్రం నుంచి వచ్చినటువంటి సహాయ బృందం ఏదైతే శివరాజ్ సింగ్ చౌహాన్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి కానీ ప్రతి అంశం కూడా స్థానిక ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి గారి ద్వారా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి ద్వారా కేంద్రానికి నివేదించడం, ఎన్డీఏ అదేవిధంగా పైన నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పారిశుద్ధ్యానికి సంబంధించి పంచాయతీ సంబంధించి ప్రతి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సౌజన్యంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి అంశంలో ప్రతి మూల ప్రాంతాల్లో కూడా తగ్గడం జరిగింది. ఎవరైతే ఈ ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ గండి అంతా పూర్తి చేసి ఉన్నందువల్ల వరద విపత్తు వచ్చేటువంటి సహాయ చర్యలకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నటువంటి సమయంలో దయచేసి మీరు వెనక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఇవాళ పూర్తి రక్షణలో ఉన్నారని భావించాల్సినటువంటి అవసరం. ప్రతిరోజు 30-40 వేల మందికి సుజనా ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని వండి ప్రతి ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. పడవల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటికి ఈరోజు కూడా నీళ్లు ప్రతి ఇంటికి కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కలిసి సుజనా ఫౌండేషన్తో కలిసి జరుపుకున్నటువంటి కార్యక్రమంలో ఈ రోజున దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానీ దగ్గుబాటి వెంకటేశ్వర గారి యొక్క సౌజన్యంతో ఈ రోజున దాదాపు 3000 కిట్లు రావడం జరిగింది. అన్ని ప్రాంతాలకి భారతీయ జనతా పార్టీ డివిజన్లు అన్నింటికి కూడా ఎవరైతే
పూర్తిగా బాధల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇది అందజేయడం జరుగుతుంది. ధైర్యంతో భరోసాతో ఉండండి. ఎదుర్కొనేటువంటి విపత్తు వెనకాల మీ వెనకాల ప్రభుత్వ యంత్రాంగం ఉంది, కేంద్రం ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థ ఉంది. సాక్షాత్తు ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నటువంటి మనం అభివృద్ధి కాంక్షించేటువంటి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి గారు మన వెనకాల ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విపత్తును ఎదుర్కొందాం. త్వరలో వారం రోజుల్లో మన విజయవాడని మళ్ళీ సుందర ప్రాంతంగా పశ్చిమ నియోజకవర్గాన్ని చేస్తుందని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎఫ్ సిబ్బందిని కావచ్చు, అనేక మందిని తెప్పించి ఇక్కడ అనేక సర్వీసులు అందిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటేశ్వరరావు గారు మరియు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలోని ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాంతాల్లోని వండినటువంటి పదార్థాలే పంచిన నేపథ్యం మనం చూసాం. ఇప్పుడు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం దాదాపు 2000 విలువ చేసే వారం రోజుల పాటు 10 రోజుల పాటు వండుకొని ఒక కుటుంబం తినే విధంగా ఈ యొక్క గ్రోసరీస్ ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకులు దాదాపు 3000 కిట్లు ఈ యొక్క పంపిణీ 2000 విలువ చేసేటువంటి కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలోని సుజనా చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. రానున్న రోజుల్లోని సుజనా చౌదరి గారు కూడా ఈ యొక్క ప్రాంతంలో వేలాది మంది సామాన్య ప్రజలు అదేవిధంగా ఆత్మాభిమానంతో ఎవరిని అడగలేక ఆత్మాభిమానంతో బయటువంటి అనేక మంది ప్రజలు కూడా ఇల్లు నేటా మునిగి సమస్తం కోల్పోయిన సందర్భాలు మనం చూడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో వేలాది గ్రోసరీస్ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు. తప్పకుండా ఇది ఒక మంచి పరిణామం. అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థను ఇంకా పెంచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు విజయవాడ మానవులు అనేక మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యం వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులపై ప్రతి ఒక్క మానవుడిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఉధృతంగా ముందుకు సాగాలని చెప్పి